కృష్ణా జిల్లా గన్నవరంలో 112 కేజీల గంజాయి పట్టుబడింది. బీబీగూడెం అండర్ పాస్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా గంజాయి రవాణా చేస్తున్న మహారాష్ట్ర పూణేకు చెందిన దీపక్ ను అదుపులోకి తీసుకున్నారు. జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ విద్యాసాగర్ నాయుడు వివరాలు వెల్లడించారు. మరో కేసులో పెనమలూరులో గంజాయి ప్యాకెట్లు పార్సిల్ చేస్తున్న 5 వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు ఎస్పీ చెప్పారు. మనకి కృష్ణా జిల్లా పోలీసులకు అదేవిధంగా ఈగిల్ టీం వాళ్ళకి కంబైన్గా వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి మనం ఈవినింగ్ 4 o'clock అట్లాగా బీబీగూడెం అండర్ పాస్, గన్నవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని బీబీగూడెం అండర్ పాస్ దగ్గర వెహికల్ చెకింగ్ స్టార్ట్ చేసాము. దీనిలో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే ఒక వైట్ కలర్ కార్లో గంజాయి అనేది తరలించబడుతుందని వచ్చే ఇన్ఫర్మేషన్ మీద ఇంటెన్సివ్గా వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు ఒరిస్సా రిజిస్ట్రేషన్ కలిగిన వైట్ కలర్ క్రేటా వెహికల్లో ఒక అతను అనుమానాస్పదంగా అటువైపు రావడం, మనం చూసి కొద్దిగా స్లో అవడం జరిగింది. వెంటనే మన వాళ్ళు ఆ వెహికల్ ఆపేసి క్షుణ్ణంగా దాన్ని తనిఖీ చేయడంలో భాగంగా మనకి దీంట్లో 112 గంజాయి ప్యాకెట్లు బయటపడ్డాయి. మీరు వెనకాల చూస్తుంది. వీటిలో ఏంటంటే ఇమీడియట్గా యాజ్ పర్ ప్రొసీజర్ అక్కడ వేయి చేపించి చూడగా ఇది 112 కేజెస్, అంటే ఈచ్ ప్యాకెట్ ఒక 1 కిలో ప్యాకెట్. మహేశ్వరం పోలింగ్ కేంద్రాన్ని